ఒక ఋషి, అతని పేరు చులుడు. అతనికి ఒక గాంధర్వ స్త్రీ, ఆమె పేరు సోమద. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చాలా తేజస్సుతో వెలిగిపోతున్నాడని మేము చెప్పగా విన్నాం. అతని పేరు బ్రహ్మదత్తుడు. ఆ బ్రహ్మదత్తుడికి కాంపిల్య నగరము అని ఒక నగరం ఉంది. మనం ఇప్పుడు వరకు చాలా మంది రాజులకి, రాజకుమారులకు వర్తమానం పంపాము, కానీ ఈ వ్యక్తికి ఎప్పుడూ పంపలేదు. కాబట్టి అతను కూడా సగం గంధర్వ స్త్రీ యందు, సగం ఒక ఋషి యందు పుట్టినవాడే. కాబట్టి ఆయనకి మనం వర్తమానం పంపి చూద్దాం అన్నాడు. అనగానే ఆ బ్రహ్మదత్తుడి దగ్గరికి స్వయంగా రాజుగారే వర్తమానాన్ని తీసుకొని వెళ్ళి, నా 100 మంది ఆడపిల్లలను మీకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. అసలు పెళ్లి అనే ఒక మాట చెప్పగానే బ్రహ్మదత్తుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన వెంటనే ఓకే అనేశాడు. అప్పుడు రాజుగారు బ్రహ్మదత్తుడిలో ఉన్న తేజస్సు చూసి ఆయనకు అర్థమైంది ఏమిటంటే, ఈ చులుడికి ఆ గాంధర్వ స్త్రీ అయిన సోమదకు ఈయన సంభోగమునందో సంపర్కమునందో పుట్టినవాడు కాదు. ఇతను ఎలా పుట్టాడయ్యా అంటే, ఆ చూలుడి దగ్గరికి గాంధర్వ స్త్రీ సోమద వచ్చి చాలా కాలంగా ఆయనకి పరిచర్యలన్నీ చేసింది. అంటే ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయనకు నీళ్లు తీసుకురావటం, ఆయన యజ్ఞం చేసుకుంటుంటే ఆయనకు దర్భములు, ఆయనకు సమిధలు తీసుకురావటం, ఇట్లాంటివంతా చేసింది. చేస్తే అప్పుడు చులుడు అడిగాడు, నువ్వు మనుష్య కన్యవే కాదు, నువ్వెందుకొచ్చి నాకు పరిచారాలన్నీ చేస్తున్నావమ్మా, నీకేం కావాలి అని అడిగితే, నాకు మీ తేజస్సుతో ఒక గొప్ప కొడుకు కావాలి, ఆ కొడుకు ధర్మమునందు పూనిక ఉన్నవాడై తన ధర్మాన్ని పూర్తిగా ఆచరించి జనులను బాగు చెయ్యాలి అని మాత్రమే అడిగింది. అలాంటి ఒక కోరికని తీర్చడానికి ఈ చులుడి యొక్క మనస్సుతో తన తేజస్సుని సోమద యొక్క గర్భమున ప్రవేశపెడితే అలా పుట్టినవాడు. అది రాజుగారికి అర్థమైపోయింది. ఇమ్మీడియట్లీ ఆ బ్రహ్మదత్తుడి యొక్క చేతులు పట్టుకొని ఆయన తన రాజ్యానికి తీసుకొని వచ్చి 100 మంది కన్యలకు పాణిగ్రహణ సంస్కారానికి ఏర్పాట్లు చేసి ఒక్కొక్క కన్యని తీసుకొని వచ్చి ఆ బ్రహ్మదత్తుడికి పాణిగ్రహణం చేస్తుంటే, కురూపిగా ఉన్న ప్రతి స్త్రీ పాణిగ్రహణ సంస్కారానంతరం వారి యొక్క కురూపితనమంతా పోగొట్టుకొని పూర్వము కంటే కూడా అందగత్తెలుగా మారిపోవటం మొదలుపెట్టారు. అది ఆ దేశ వాసులందరూ చూచి ఎంతగానో ఆశ్చర్యపోయి నిర్ఘాంతపోయి, కుశనాభుడు చెప్పింది ఏమిటంటే, ఎవరైతే అలా ధర్మాన్ని పట్టుకొని నిలబడతారో మొదట వాళ్ళు ఓడినట్టుగా కనపడ్డా తర్వాత వాళ్ళకే విజయం వస్తుంది. అందులోనూ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళలో ఉండాల్సింది సహనము, క్షమాగుణము.